హాయ్ హలో అందరికీ ముందుగా హ్యాపీ భోగి. సో భోగి రోజు మార్నింగ్ అయితే లేచి మా చిట్టి తల్లి నేను మా హస్బెండ్ రెడీ అయిపోయి భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళాం పిడికలు పట్టుకొని. సో మా చిట్టి తల్లి చేత పిడికలు అయితే అగ్గిలో వేయించాము. ఇంకా భోగి మంట దగ్గర మంచిగా మొక్కుకొని అయితే ఇంటికి వచ్చేసాం. ఇంకా భోగి రోజు 5 years బిలో పిల్లలకి అయితే భోగి పళ్ళు వేస్తాం కదా. లాస్ట్ ఇయర్ మా బేబీకి అయితే 5th month, ఇంక ఇప్పుడు 1.5 year అయితే అయిపోయింది. ఎంత బేగి 1 year అయిపోయింది కదా. ఇంకా పాపకి అయితే సింపుల్గా ఇంట్లో భోగిపళ్ళు వేసి ఇక్కడ పాప మీద భోగిపళ్ళు వేస్తే ఏమంటుందంటే అవన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు కదా, తనకైతే అవి నచ్చట్లేదు, వాళ్ళు ఎందుకు ఏరుతున్నారు అనుకుని తనకి కోపం వస్తుంది. మా చిన్నప్పుడు మేము భోగిపళ్ళు ఏరడానికి వెళ్తే వాళ్ళు ఏం వేసినా అన్ని అంటే పువ్వుల రెక్కలతో సహా తీసుకునే వాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు పిల్లలు ఎంత తెలివిగా బిహేవ్ చేస్తున్నారంటే కాయిన్స్ తప్ప ఇంకేం తీసుకోవట్లేదు. ఇంకా రూపాయి చాక్లెట్లు ఉంటే అస్సలు ముట్టుకోవట్లేదు. మినిమం 10 రూపీస్ ఇంకా 5 రూపీస్ చాక్లెట్లు అయితేనే తీసుకుంటున్నారు. అప్పుడు రేగిపళ్ళు కోసమే మేము భోగిపళ్ళు వేయడానికి అయితే వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు అస్సలు రేగిపళ్ళు అన్నదే ముట్టుకోవట్లేదు. వాళ్ళకి ఎక్కడైనా కొనుక్కుంటే దొరుకుతాయి, బట్ ఈ కాయిన్స్ వాళ్ళకి మెయిన్. సో ఇంకా మా చిట్టి తల్లికి అయితే హారతి ఇచ్చేసి ఇంకా స్ట్రీట్లో కొంతమంది ఇంట్లో భోగిపళ్ళు వేస్తే పాప పట్టుకొని అయితే వెళ్ళాను. ఇంకా మా చిట్టి తల్లి అక్కడ ఏం చేసిందంటే తనకి అవసరమైన బిస్కెట్స్ తప్ప ఇంకేం తీసుకోలేదు. ఇంకా అక్కడే కూర్చొని బుద్ధిగా తినేస్తుంది. తన పని కూడా బాగుంది కదా. సో ఇంకా బాయ్ బాయ్.